సాధారణంగా ప్రతి దేశము కూడా తమ దేశ భద్రత కోసం చాలా రకాలైనటువంటి చర్యలు చేపడుతూ ఉంటుంది. భారత్ కూడా రకరకాలైనటువంటి చర్యలు చేపట్టింది. డిఆర్డిఓ సహకారంతో ఎన్నో రకాల ఆయుధాలని, మిసైల్స్ని మనం తయారు చేస్తూ ఉన్నాం. రకరకాల డ్రోన్లు, మిసైల్స్, ఖండాంతర క్షిపణులు, అలాగే ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, అలాగే వాటర్ టు ఎయిర్, ఇలాంటి రకరకాలు సబ్మెరైన్స్తో వర్క్ చేసేవి, హ్యాండ్ లాంచర్స్తో వర్క్ చేసేవి, ఇలా రకరకాలైనటువంటి ఆయుధాలను మనం తయారు చేస్తున్నాం. సో మరికొన్నింటి మీద టెస్టులు చేస్తున్నాం. ఇటీవల ఒక హైపర్సానిక్ మిసైల్కి సంబంధించినటువంటి టెస్ట్ని కూడా మన డిఆర్డిఓ వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఒక 3 దేశాలు మాత్రమే ఈ హైపర్సానిక్ టెక్నాలజీ మిసైల్స్ని తయారు చేశారు. అవి జనరల్గా దీనికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే, ఏ దేశము కూడా 10 నిమిషాలకు మించి దీని ఇంజన్ని మండించలేకపోయింది. ఎందుకంటే అంతకు మించి స్టెబిలిటీగా ఉండదు, కాలిపోద్ది, పేలుతుంది ఇది. ఎందుకంటే ఈ క్షిపణి వచ్చేటప్పటికి జనరల్గా వేరే ఏ మిసైల్ అయినా సరే దాంతో పాటు ఫ్యూయల్ని క్యారీ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అనే దాన్ని బట్టి దాంట్లో ఫ్యూయల్ని పెడతారు. సో కానీ ఈ హైపర్సానిక్, ఈ టైప్ ఆఫ్ ఈ గ్రేడ్ మిసైల్స్ ఏంటి అంటే, ప్రయాణించేటప్పుడు గాల్లో ఉండేటువంటి ఆక్సిజన్ని తీసుకుని దాని అంతటికి అదే మండుతూ ఉంటుంది. దీని కారణంగా హయ్యెస్ట్ డిగ్రీస్ ఆఫ్ సెంటీగ్రేడ్ హీట్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని కారణంగా ఇది 10 నిమిషాలకు మించి స్టెబిలిటీగా ఉండదు, పేలిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మన ఇండియన్ సైంటిస్టులు దీన్ని 16 నిమిషాల పాటు టెస్ట్ చేయగలిగారు ఈ ఇంజన్ పేలకుండా. సో అంటే మనం ఇంకా అత్యాధునికమైనటువంటి మిసైల్ని తయారు చేయబోతున్నాం. సో ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొకటి. ఇదేంటంటే, నిన్ననే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్ట్కి సైన్ చేశాడు. ఇది ఎప్పటి నుంచో డిస్కషన్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 2015 నుంచి కూడా ఇది ప్రతిపాదనలో ఉంది. ఇదేంటంటే గోల్డెన్ డోమ్. మీరు ఐరన్ డోమ్ గురించి వినే ఉంటారు. ఇజ్రాయిల్కి ఉన్నటువంటి ఐరన్ డోమ్. ఇతర దేశాలు వాళ్ళ మీద క్షిపణులు ప్రయోగించినప్పుడు వాటిని గాల్లోనే నాశనం చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ గోల్డెన్ డోమ్ అనేది ఏంటంటే, ఇది శాటిలైట్లో ఉంటుంది. సో పైన అంతరిక్షంలో తిరుగుతూ అమెరికా మీద ఎవరు ఎటువైపు నుంచి మిసైల్స్ వేసినా, అది ఎయిర్ టు ఎయిర్ అయినా, సర్ఫేస్ టు ఎయిర్ అయినా, వాటర్ టు ఎయిర్ అయినా, లేదా స్పేస్ టు ల్యాండ్ అయినా, ఎటు చేసినా కూడా ఇంటర్సెప్టర్స్ ఇమీడియట్గా యాక్టివేట్ అవుతాయి. వాటిని అమెరికా వరకు రాకుండా దారి తప్పించేసి గాల్లోనే పేలిపోయేలాగా చేస్తూ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్నే గోల్డెన్ డోమ్ అంటారు. అమెరికా సురక్షితంగా ఉంచడానికి దీన్ని ప్రతిపాదించారు. అలాగే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఇంకొక రకమైనటువంటి మిసైల్. ఇదే మినిట్ మ్యాన్ 3. 1970లో అమెరికా ఉపయోగించినటువంటి అప్పటికి అత్యాధునికమైనటువంటి మిసైల్ మినిట్ మ్యాన్. సో దాని తర్వాత వాటిని పక్కన పెట్టేశారు. అత్యాధునిక టెక్నాలజీస్ వచ్చినాయి అని చెప్పి కొత్త రకాలైనటువంటి మిసైల్స్ని అమెరికా తీసుకొచ్చింది. సో ఇప్పుడు మరలా ఈ మినిట్ మ్యాన్కి వర్షన్స్ మార్చి ఇప్పుడు మినిట్ మ్యాన్ 3 అని చెప్పి ఈరోజు పరీక్షించడం జరిగింది. ఈ క్షిపణి తమ స్పేస్ ఏజెన్సీ నుంచి ప్రయోగించినటువంటి అమెరికా కీలకమైనటువంటి అంశాలని వెల్లడించింది. ఇదేంటి అంటే, ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి స్పీడ్తో గంటకి 24,000 కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. అంత స్పీడ్తో వెళ్ళి యాక్యురేట్గా ఇచ్చినటువంటి లొకేషన్లో ఇచ్చినటువంటి టార్గెట్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. సో అలాంటి మినిట్ మ్యాన్ 3ని ఇప్పుడు అమెరికా టెస్ట్ చేసింది. సక్సెస్ఫుల్గా ఇది వర్క్ అవుతుంది అని చెప్పింది. సో దీంతో అమెరికా రక్షణ రంగంలో మరొక అడుగు ముందేసినట్లే. దీన్ని త్వరలో సైన్యానికి అందించనున్నట్లుగా సమాచారం.